వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరో ఎన్నిక మారనుంది. అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక. కడప మేయర్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న ముహూర్తాన్ని నిర్ణయించింది. ఆ రోజున జరిగేటువంటి ప్రత్యేక సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరుగుతుందని నోటిఫికేషన్లో తెలిపింది. ఇక అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైసీపీ తరపున ఎన్నికైన మేయర్ సురేష్ బాబుని తొలగించారు. దాంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యంగా మారిందంటున్నారు. కొత్త మేయర్గా ఎవరు ఎన్నికైనా పదవీ కాలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంది. అయినా సరే కడప గడపలో మేయర్ పీఠాన్ని దక్కించుకొని వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ రెడీ అవుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరో ఎన్నిక మారబోతుంది. అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక. కడప మేయర్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న ముహూర్తంగా నిర్ణయించింది. అయితే ఆ రోజున జరిగేటువంటి ప్రత్యేక సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరుగుతుందని నోటిఫికేషన్లో తెలిపింది. ఇక అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైసీపీ తరపున ఎన్నికైనటువంటి మేయర్ సురేష్ బాబుని తొలగించారు. దాంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యంగా మారిందంటున్నారు. కొత్త మేయర్గా ఎవరు ఎన్నికైనా పదవీ కాలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంటుంది. అయినా సరే కడప గడపలో మేయర్ పీఠాన్ని దక్కించుకొని వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రెడీ అవుతుందని అంటున్నారు. ఇక చూస్తే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కొత్త మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ను జారీ చేశారు. దాంతో జగన్ సొంత ఇలాకాలో సరికొత్త రాజకీయ వేడి రాజుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక కడప కార్పొరేషన్ లో బలాబలాలు చూస్తే గనక మొత్తం 50 వార్డులకు గాను వైసీపీకి 48, తెలుగుదేశం పార్టీకి 1, జనసేనకు 1 బలం ఉంది. అయితే ఎన్నికల తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు కార్పొరేటర్లు కూటమిలో చేరిపోయారు. అయితే దీంతో బలాలలో కొంత మార్పు వచ్చింది. సురేష్ బాబుని దించేసి కూటమి తరపున టీడీపీ మేయర్ను గెలిపించుకోవాలంటే కనీసం 26 మంది సభ్యుల బలం ఉండాలి. అయితే కడప చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో పాటుగా వైసీపీ నుంచి వచ్చేటువంటి కార్పొరేటర్ల మీద కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఎలాగైనా కడప మేయర్ పదవిని వైసీపీకి దక్కకుండా చేసి తెలుగుదేశం పార్టీ గెలవాలని చూస్తుందని చాలా మంది అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, కడప మేయర్ పీఠం ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తాజా అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కడప ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కంచుకోటగా ఉండేది అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎప్పుడు వేరే ఇతర పార్టీలకు అంతగా ప్రాముఖ్యత లేనటువంటి ఒక ప్రాంతంగా చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019, 19 నుంచి 24, సో 24 నుండి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే, అంటే గడిచిన 12 సంవత్సరాల కాలంలో తీసుకుంటే కూడా అత్యధికంగా అక్కడ వైఎస్ జగన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉంటున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్యంగా రాజకీయం మొత్తం మారిపోయినటువంటి ఒక పరిస్థితి. సో కొత్త కూటములు, కొత్త సమీకరణలు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఒక పరిస్థితి. సో సిచ్యువేషన్ ఇలా ఉంటే గతంలో, అంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని కార్పొరేషన్లను చాలా వరకు ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి, మరి కొంత ఎన్నికలు నిర్వహించినటువంటి ఒక పరిస్థితి. అందులో భాగంగా ఇవాళ కడప జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఇంకా ఈ మేయర్ సురేష్ బాబు అనేటువంటి వ్యక్తిని కొన్ని అవినీతి ఆరోపణలు రావడంతో పక్కన పెట్టినటువంటి ఒక పరిస్థితి. సో ముంతాజ్ అనేసి డిప్యూటీ మేయర్ కాస్త మేయర్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇవాళ అదితి సింగ్ జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి కడప జిల్లాకు అదితి సింగ్ ఇవాళ కడప మరింత డెవలప్ కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేయర్ కావాలి. సో మేయర్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల నిర్వహించి తీరాల్సినటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ 11వ తారీఖు నోటిఫికేషన్ విడుదల చేశారు. 11వ తారీఖున ఎన్నికలు నిర్వహించడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి ఒక పరిస్థితి. సో సిచ్యువేషన్ ఇట్లా ఉన్నటువంటి పరిస్థితిలో సురేష్ బాబు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇది అనైతికంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి ఆ పరిస్థితి. అది 9వ తారీఖు, అంటే రేపు
హైకోర్టులో కూడా దీనిపైన ఒక తీర్పు రానున్నటువంటి ఒక పరిస్థితి. అంటే డిసెంబర్ 9వ తారీఖు హైకోర్టులో ఎలాంటి తీర్పు వెలువరించనున్నారనేటువంటి ఒక నేపథ్యము. అదే విధంగా తీసుకుంటే మరోవైపు 11వ తారీఖు ఎన్నిక. సో ఈ రెండు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపైన స్టేటస్ కో గాని లేదా ఇతరత్ర అనైతికమైనటువంటి కార్యకలాపాలు పాల్పడకండి గాని, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లందరూ కూడా అత్యధిక శాతం వైసీపీలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. వైసీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా ఒకే ఒక తెలుగుదేశం కార్పొరేటర్ మాత్రమే కడపలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో కడప కార్పొరేషన్ లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని అనైతికంగా మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలంటే 26 మంది సపోర్ట్ చేయాలి. 26 మంది సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా వైసీపీ నుంచి బదిలీ చేసుకోవాల్సిందే. సో ఈ అనైతిక చర్యలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశిస్తే పరిస్థితులు ఏంటి అన్నటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవడానికి అవకాశం ఉంటది. సో ఏదేమన్నప్పటికీ ఇవాళ బలాబలాలు తీసుకున్నా గానీ పూర్తిగా వైఎస్ఆర్సీపీకే పట్టున్నటువంటి ఒక పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో చాలా కార్పొరేషన్స్ లో గానీ, మున్సిపల్ లిమిట్స్ లో గానీ ఉన్న కౌన్సిలర్లు గానీ, కార్పొరేటర్లు గానీ అత్యధికులు పార్టీలు మారినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఇష్యూలోనే చూస్తాం, పార్టీ ఫిరాయింపుల ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితి. అదే పరిస్థితుల్లో ఇక్కడ కూడా కార్పొరేటర్లు కూడా మారినటువంటి ఒక పరిస్థితి. తిరుపతి కార్పొరేషన్ నుంచి కూడా చాలా మంది కార్పొరేటర్లు మారినప్పటికీ పాత మేయర్ ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ మేయర్ ని మారుస్తారా, లేదంటే ఈ ఎన్నిక ఏ విధంగా జరగబోతుంది? ఈ పీరియడ్ కూడా కేవలం 5 నెలలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు సిరాజ్. 26 మంది మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే ఎక్స్ అఫిషియో సభ్యులతో కలుపుకుంటే కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు బలం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది? ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి. ఎన్నికల తర్వాత జరగబోతుంది కాబట్టి ఇంకో 5 నెలల్లో మాత్రమే ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇక్కడ ప్రధానంగా 9వ తారీఖున హైకోర్టులో కూడా హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి సురేష్ బాబు ఒక అప్పీల్ దాఖలు చేశారు. అది 9వ తారీఖు వస్తుంది, అంటే రేపు రావడానికి అవకాశం ఉంది. రేపు తీర్పులో అనైతిక చర్యలకు పాల్పడడం అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు కాస్త జనసేనకో, బీజేపీకో లేదా తెలుగుదేశానికి వెళ్ళినప్పుడు అది మోరల్స్ కు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే కోర్టు నియమ నిబంధనలు ఒప్పుకో, అంటే కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏంటి, ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ పార్టీ తరఫున ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి స్టెప్స్ కానీ కోర్టు తీసుకున్నప్పుడు, అలాంటి తీర్పు వెలువరించినప్పుడు ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోసారి వాయిదా పడిందంటే 11వ తారీఖు వీళ్ళు నోటిఫికేషన్ మూవ్ చేసేటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తుంది. కేవలం 5 నెలలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అంటే మనం చూసాం ఇవాళ మాధవీలత గారు కూడా చాలా కోపంగా ఉన్నారు. అది సీట్ షేరింగ్ విషయంలో మేయర్ పక్కన ఎమ్మెల్యే కూర్చోవడానికి కూడా అవకాశం లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేయడం, కొన్ని అవినీతి ఆరోపణలు అతని పైన రావడంతో మేయర్ ని అతన్ని డిస్క్వాలిఫై చేసి తను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మున్సిపల్ శాఖ మంత్రి. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కేవలం 5 నెలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావిడిగా ఎన్నికలు జరపాలా లేదా అభివృద్ధి కోసం చేయాలా? ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది ఏమంటే అభివృద్ధి కోసమే మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తుంది. సో ఓవరాల్ తీసుకుంటే ఇవాళ కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాబల్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇవాళ ఒక మెసేజ్ ఇవాళ కూటమి ప్రభుత్వం బలంగా ఉంది, ప్రభుత్వం వైపే మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారని చెప్పాలనే సంకేతం పంపిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సిరాజ్. రైట్ మురళి, థ్యాంక్ యూ.